రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. ఇది చూడండి సార్, దాన్ని ఏం చేస్తాడు వాడు, ఫస్ట్ 46ని రైట్ సైడ్ తీసుకొని వెళ్తాడు, సబ్ట్రాక్ట్ చేస్తాడు, రైట్ 22801. టీచర్ అలా చేస్తాడు, స్టూడెంట్ కూడా అలానే చేస్తాడు, దానికి స్క్వేర్ ఏదో కనుక్కుంటాడు. 22801 మైనస్ 46. ఇదంతా మీరు చెయ్యొద్దు సార్, ఇదంతా దయచేసి ఇట్లాంటి పనికి మాలిన క్యాల్కులేషన్లు మీరు ఎగ్జామ్లో చెయ్యొద్దు. నా మాటలు కొంచెం ఘాటుగా ఉంటాయి, కానీ మీరు క్లియర్ కారు. క్లియర్ కాని రోజు మీరు మైండ్లో అనిల్ సార్ చెప్పిన మాట మీరు మళ్ళీ గుర్తుకొస్తుంది. మెథడ్ 2 ఫస్ట్ క్వశ్చన్ని మనము మెథడ్ 2 ఇది అనిల్ నాయర్ స్టూడెంట్స్ అయితే ఎలా సాల్వ్ చేస్తారు, అనిల్ నాయర్స్ వే. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను, నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ థింగ్ రూట్ ఎక్స్ ప్లస్, నేను ఎలా సాల్వ్ చేస్తే మీకు అలా అలవాటు అవుతుంది సార్. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. 46 అనేది ఈవెన్ నంబర్, అందరూ ఉన్నారు కదా సార్. 22801 అనేది ఆడ్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది, ఆడ్ నంబర్. రూట్ ఎక్స్ ఆడ్ నంబర్ అవుతే ఎక్స్ ఏమవుతుంది, ఆడ్ నంబర్. ఆన్సర్ ఏమవ్వాలి, ఎక్స్ వాల్యూ ఆడ్ నంబర్ అవ్వాలి. ఈ నంబర్ ట్రీ అనేది నేను మీకు చెప్పాను, సప్త సూత్రాలు అనేటి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి ఉపయోగపడుతుంది. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. 22801 అనేది ఆడ్ నంబర్, 46 అనేది ఈవెన్ నంబర్. ఆడ్ మైనస్ ఈవెన్ ఎంత, ఆడ్ నంబర్. రూట్ ఎక్స్ ఆడ్ నంబర్ అవుతే ఎక్స్ ఏమవుతుంది, ఆడ్ నంబర్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ఆడ్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. అసలు ఎంతసేపు పడుతుంది సార్ సాల్వ్ చేయడానికి మీకు, 11025. ఈ మెథడ్ మీరు చేసి చూడండి, ముందు టైమర్ పెట్టుకొని రైట్ చేసి చూడండి. బేసిక్ కామన్ సెన్స్ అప్రోచ్. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. ఇదేమో ఆడ్ నంబర్. ఒరిజినల్ ఎగ్జామ్ తీసుకొని యాక్చువల్గా ఆన్సర్ ఆప్షన్లోనే మనకు ఆన్సర్ దాగున్నది, దాన్ని జస్ట్ బయటికి తీస్తే చాలు. అది మీరు చూడకుండా సాల్వ్ చేస్తేనే ఒక్కో క్వశ్చన్కి టైం ఎక్కువ పడుతుంది. ఆడ్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్. రూట్ ఎక్స్ ఆడ్ నంబర్ అవుతే ఎక్స్ ఏమవుతుంది, ఆడ్ నంబర్ అవుతుంది. అనిల్ సార్, మరి ఒక ఆప్షన్ 1135 ఉంటే ఏం చేయాలి సార్, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది సార్. సార్ అనిల్ సార్, మరి 11052 ఉంటే ఏం చేయాలి సార్, మీకే ఆ డౌట్ వస్తే రైట్. ఐఐటి ఢిల్లీలో 12 సంవత్సరాలు క్యాట్ క్లాస్ చెప్పినవాడిని, నాకు ఆ డౌట్, మీరు ఆ డౌట్ అడుగుతారని నాకు తెలియదా సార్. రైట్ 11035, 11052. ఈ ఆప్షన్స్ ఉంటే ఏం చేయాలి. నేను మ్యాథ్స్ ఎలా నేర్చుకున్నానంటే రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. రూట్ ఎక్స్ అంటే ఇక్కడ చూడండి సార్, ఇదేమో న్యాచురల్ నంబర్ మైనస్ న్యాచురల్ నంబర్ అంటే రూట్ ఎక్స్ అనేది న్యాచురల్ నంబర్ కావాలి. రైట్, సరళ సంఖ్య. రూట్ ఎక్స్ అనేది న్యాచురల్ నంబర్, ఇదేమో న్యాచురల్ నంబర్, సహజ సంఖ్య. ఇది సహజ సంఖ్య. రూట్ ఎక్స్ సహజ సంఖ్య కావాలంటే ఎక్స్ చతురస్రం అయి ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఎక్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ ప్రాపర్టీలు రాయండి సార్ ఒక్కొక్కటి, మీకు ఒక్క డౌట్ రాదు. రూట్ ఎక్స్ కనుక న్యాచురల్ నంబర్ అయిందంటే ఎక్స్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, రైట్, వర్గం. పర్ఫెక్ట్ స్క్వేర్, థ్యాంక్ యూ కొండబాబు, వర్గం అయి ఉండాలి. రైట్, నేను మీకు లెక్కలు నేర్పిస్తాను, మీరు నాకు తెలుగు ట్రాన్స్లేషన్ నేర్పించండి. రైట్, రూట్ ఎక్స్ న్యాచురల్ నంబర్, ఎక్స్ అనేది వర్గం అయి ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్. లాజిక్ ఏంటి సార్, యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు.
పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు 4తోటైనా బాగా హరిస్తుంది, లేకుంటే శేషం 1 ఇస్తుంది. 4తోటన్నా డివైడ్ అవ్వాలి, శేషం 1 ఇవ్వాలి. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఒక వర్గానికి ఒక నంబర్ వర్గం గనక అవుతే దాని డిజిట్ సమ్ 1, 4, 7, 9 అయి ఉండాలి. 1, 4, 7, 9 అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 4తోటన్నా డివైడ్ అయి ఉండాలి, లేకుంటే శేషం 1 వచ్చి ఉండాలి. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే ఆ నంబర్ వర్గం గనక అవుతే దాని డిజిటల్ సమ్ 1, 4, 7 or 9 ఉండాలి. ఇంకోటి పవర్ ఏమో ఈవెన్ నంబర్ ఉండాలి. ఏదైనా వర్గానికి 16 వేసుకోండి, 16 2 పవర్ 4గా రాసుకోవచ్చు. ఒక వర్గంని రాసే పద్ధతిలో ఒక పద్ధతి గనక పవర్ గనక రైట్ ఈవెన్ నంబర్ ఉంటుంది పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ 4 ఇమీడియట్లా మీ మైండ్లోకి రావాలి. ఎందుకు సార్ అని అంటే నాకు ఇక్కడ √x ఉన్నది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ √x ఉన్నది. ఇది దేంతో డివైడ్ అవుతుంది? దీని యూనిట్ డిజిట్ ఎంత? 2 అవుతుంది. దీని యూనిట్ డిజిట్ ఎంత? 2 అవుతుంది. 2 అవుతే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ 2, 3, 7 or 8 అవుతుందా? కాదు. 2, 3, 7 or 8 అవుతుందా? కాదు. ఇది కూడా కాదు. ఎందుకంటే 5తోటి ఎండ్ అయ్యే ప్రతి వర్గానికి 10th ప్లేస్ 2 అయి ఉంటుంది. 5 స్క్వేర్ 25, 15 స్క్వేర్ 225, 25 స్క్వేర్ 625. సో ఒక వర్గం గనక 5తోటి గనక ఎండ్ అవుతే 10th ప్లేస్ ఏముంటుంది? ఎప్పుడు 2 ఉంటుంది. కానీ ఇక్కడ 10th ప్లేస్ ఎంత ఉంటుంది? 3 అయిపోయింది. సపోజ్గా ఇంకోటి కూడా 11038 ఉందనుకోండి. ఆన్సర్ 11038. 11038 ఒక వర్గానికి ఒక వర్గం గనక అవుతే 4తోటి డివైడ్ చేస్తే పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వన్నా కావాలి, లేకుంటే 1 శేషమైనా ఉండాలి. 38, 4 9ల 36, రిమైండర్ ఎంత? 2. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు అట్లా ఏవైనా ఆన్సర్ ఆప్షన్లు అనిల్ నాయర్ సార్ అల్గార్థం అర్థమవుతే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది అవును, రైట్? ఇక్కడ చూడండి సార్, ఇది డెఫినెట్గా కాదు. ఎందుకంటే వర్గం ఎప్పుడు 2తోటి ఎండ్ కావదు, 2తోటి ఎండ్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 10816. నాకేం కావాలి? ఎక్స్ ఆడ్ నంబర్ కావాలి. 10816. ఒక వర్గం ఎప్పుడు కూడా ఈవెన్ నంబర్ ఆఫ్ 0లతో ఎండ్ అవుతుంది. అలా మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ లాజిక్స్ యూస్ చేసి కొన్ని ఆప్షన్లు కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నాకు ఈ వాల్యూ కనుక్కోవడం ఇంపార్టెంట్ కాదు. నాకు ఈరోజు క్వశ్చన్లో ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చెప్పే క్లాసు కాదు. ఈ క్వశ్చన్కి ఈ లాజిక్లు తెలిస్తే ఇవి కాదు, ఇవి కాదు, ఇవి కాదు అని చెప్పగలిగే క్లాస్. ఇవి కాదు, ఇది కాదు, ఇది కాదు కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రివర్స్ అప్రోచ్ ఆర్ బాటమ్ అప్ అప్రోచ్,